పుట్టుకతోనే పోలియో, పసితనంలోనే 52 షాక్ ట్రీట్మెంట్లు, ఊహ తెలిసేసరికే 18 శస్త్రచికిత్సలు, దాదాపు 30 ఏళ్ల నుంచి చక్రాల కుర్చీకే పరిమితం. ఇది ఆమె జీవితానికి ఓ వైపు. జీవితం అంటేనే పోరాటమని నరనరాన జీర్ణించుకున్నారు విశాఖకు చెందిన సాయి పద్మ. వైకల్యం లెక్క చేయక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎందరికో సాయం అందిస్తున్నారు. పట్టుదలతో పోరాడి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. లేచి నడవాలన్న తన సంకల్పాన్ని వైకల్యం అడ్డుకోలేదని నిరూపిస్తున్నారు. దృఢచిత్తంతో దురదృష్టాన్ని ఎదిరించిన ధీర వనిత సాయి పద్మ విజయగాథ ఇప్పుడు చూద్దాం. ఇద్దరి వైద్యుల కలల పంట సాయి పద్మ. మా ఇంట మహాలక్ష్మి జన్మించిందన్న కన్నవారి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. పుట్టిన 45 రోజులకే సాయి పద్మకు పోలియో సోకింది. పసిప్రాయంలో లెక్కకు మించి షాక్ ట్రీట్మెంట్లు ఇప్పించారు. అనేక శస్త్రచికిత్సలు చేయించారు. ప్రయోజనం మాత్రం శూన్యం. 15 ఏళ్ల వయసు నుంచి వెన్నెముక వంగిపోవడం ప్రారంభమైంది. 23 ఏళ్ల వయసులో శస్త్రచికిత్స చేసి కాస్త సరిచేసినా ఆమె పూర్తిగా కదల్లేని పరిస్థితి. ఇలా సాయి పద్మ 30 ఏళ్ల నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఇక్కడ వైజాగ్లో కేజీహెచ్లో పోలియోతో ఎఫెక్ట్ అయిన ఫస్ట్ కేసు నేను. అన్ఫార్చునేట్గా కంప్లీట్ బాడీ ఎఫెక్ట్ అయింది నాది. నాట్ ఓన్లీ అప్పర్ బాడీ, వాయిస్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత కంటిన్యూస్గా శస్త్రచికిత్సలకి తోటి వేరియస్ థెరపీస్ తోటి నేను అప్పర్ బాడీ మూమెంట్స్ అయితే గెయిన్ చేశాను. కానీ లోవర్ బాడీ అంటే 2 లెగ్స్ మాత్రం సివియర్లీ ఎఫెక్టెడ్. లెఫ్ట్ లెగ్ చాలా సివియర్గా ఎఫెక్టెడ్. రైట్ లెగ్ కొంచెం పవర్ ఉంది కానీ పూర్తిగా నడవగలిగేంత పవర్ లేదు. నడవడం అనేది నాకు ఒక డ్రీమ్. 52 షాక్ ట్రీట్మెంట్లు తీసుకుని 18 ఆపరేషన్లు జరిగాక ఎవరైనా కోలుకున్నా సాధారణ జీవనాన్ని సాగించడం కష్టం. సాయి పద్మ ఆ అవాంతరాలను అధిగమించారు. పట్టుదలతో అత్యంత కష్టమైన CA కోర్సును పూర్తి చేశారు. న్యాయవాదిగానూ వృత్తి నిర్వహిస్తున్నారు. వికలాంగులు ఎందులోనూ తీసిపోరంటూ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న కారును నడపగలుగుతున్నారు. చిన్నతనంలో పోలియో తన గొంతును కూడా మింగేసిందన్న కసితో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని కచేరీలు కూడా ఇస్తున్నారు. వికలాంగుల కోసం గ్లోబల్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వికలాంగుల్లో ఆత్మ న్యూనతను పోగొట్టేందుకు కృషి చేస్తూ చాలా మందికి చక్రాల కుర్చీలు అందించారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు సంపాదించేందుకు సాయపడుతున్నారు. చదువులేని వారికి వస్తువుల తయారీలో శిక్షణనిస్తున్నారు. మొదట్లో సంస్థ కార్యకలాపాలను సాయి పద్మ ఒక్కరే చూసుకునేవారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో పరిచయమైన ప్రజ్ఞానందను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దంపతులిద్దరూ సంస్థ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈ మధ్యనే వికలాంగుల కోసం గ్లోబల్ టైమ్స్ పేరుతో ఓ మాసపత్రికను తీసుకొచ్చారు. వైకల్యంతో సాధించిన విజయాలు సాయి పద్మకు ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. చాలా ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన తాను ఎందుకు నడవలేననే ఆలోచన వచ్చింది. అమెరికాలోని డైనమిక్ బ్రెసిల్స్ గురించి తెలుసుకున్నారు. ఈ ఏడాది మేలో అక్కడకు వెళ్లి కార్బన్ గ్రాఫైట్ తో ప్రత్యేక ఉపకరణాలు తయారు చేయించుకున్నారు. 3 నెలల పాటు అక్కడ శిక్షణ తీసుకుని ఈ ఉపకరణాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాకర్ సాయంతో కొద్ది దూరం నడవగలుగుతున్నారు. మరో 6 నెలల్లో ఈ ప్రత్యేక కాలిపర్స్ సాయంతో సాధారణంగా నడవగలుగుతానని ఆమె చెప్పారు. ఒక కళ అనేది ఉంటే దానికోసం మనమే కష్టపడాలండి. ఏ రకమైన క్యాలిపర్ వేసుకున్నా ఎక్కడో చోట నొక్కేయడం, విపరీతమైన పెయిన్ రావడం, ఆ తర్వాత ఆ పెయిన్ తగ్గించుకోవడానికేమో ఆ జోళ్ళు చాలా రోజులు నేను వేయడం మానేయడం, ఇలాంటి దాంతో ఇదైన నాకు ఇవాళ నిజంగా మిరకిల్లా ఉంది. ఒక అడుగు తీసి అడుగేయడం, అది కూడా వితౌట్ పెయిన్, బెండింగ్ దని. ఎందుకంటే ఇది డిజబిలిటీస్తో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుందని చెప్తున్నాను. ఒక కాలు మడిచిపెట్టి నార్మల్ పర్సన్ లాగా నేను నడవడం అనేది నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. సాయి పద్మ విజయంలో ఆమె భర్త ప్రజ్ఞానంద్ పాత్ర ఎంతో ఉంది. యోగా థెరపిస్ట్ అయిన ఆయన ఆమెకు అనేక విధాలుగా తోడ్పాటునందించారు. నూతన క్యాలిపర్స్ కు శరీరం సహకరించే విధంగా కొన్నేళ్లుగా ఆమెకు తర్ఫీదునిచ్చారు. తక్కువ బరువుతో అత్యంత దృఢంగా నడవడానికి మంచి బలాన్నిచ్చే ఈ ఉపకరణాల ఖరీదు దాదాపు 12 లక్షలు.
భారత్లో వీటిని మొదటిసారిగా ఉపయోగిస్తోంది కూడా సాయి పద్మనే. ప్రతి ఒక్కరూ వీటిని కొనగలిగే పరిస్థితి లేనందున చిన్న వయసు వారికి మరో లోహంతో తక్కువ ఖర్చుపై తయారు చేయించేందుకు ఆలోచనలు చేస్తున్నారు. తమ స్వచ్ఛ సంస్థ ద్వారా అమెరికాలోని డైనమిక్ బ్రెజిల్ సంస్థ నుంచి ప్రతినిధులను రప్పించి వాటిపై ఇక్కడి వారికి అవగాహన కల్పించేందుకు ఈ జంట ప్రయత్నిస్తున్నారు. మా జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ప్రతి వాళ్ళకి పంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. అది కార్ మోడిఫికేషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ పోలియో కానీ లేకపోతే ఎవరైతే నడవలేరో యాక్సిడెంట్ వల్ల వాళ్ళు వీల్ చైర్కి స్టిక్ అప్ అయిపోయినారో ఫ్రమ్ వీలింగ్ టు వాకింగ్ అనేది మేము ఫోకస్ చేస్తున్నాము. సో దీని యొక్క ఫలితాలు అందరికి అందాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఆ క్లినీషియన్తో డైనమిక్ బ్రేసెస్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. పోలియో రూపంలో విధి అన్యాయం చేసిన ఆ వైకల్యాన్ని జయించి మరీ సాయి పద్మ ఆదర్శ ధీశాలిగా నిలిచారు. ఎంతో మందికి ఆదర్శంగా మారారు. పుట్టిన వెంటనే పోలియో మహమ్మారి తన శరీరాన్ని స్వాధీనం చేసుకున్న దానివల్ల వచ్చిన ఇతర సమస్యలతోటి ఆవిడ పోరాడుతూనే ఉన్నారు. పదుల సంఖ్యలో శస్త్రచికిత్సలను ఎదుర్కొన్నారు. అసలు లేచి నిలబడమే సాధ్యం కాదనుకున్న వారే ఆశ్చర్యపోయేలాగా నడిచి చూపిస్తూ ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత నడక కోసం తాను ప్రయత్నిస్తుంది కేవలం తాను నడవాలన్న కోరిక మాత్రమే కాదు, తనలాంటి వారు ఎందరికో స్ఫూర్తినివ్వడం కోసం. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ రెహమాన్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.